సంవత్సరాల పాటు సేవలందించి మరి 1979లో యువ కళాభారతి అనే ఒక సంస్థను స్థాపించి 1980లో సంఘర్షణ అనే ఒక నాటికను మరి ఆయన సమాజానికి అందిస్తే అది గొప్ప నాటికగా మరి ఎన్నో అవార్డులు అందుకుంది. ఆయన మరి ఈ బాపట్లలో ఎంతోమంది రాజకీయ పెద్దలతో అధికారులతో ఇంటర్వ్యూలు చేసి ఎన్నో విషయాలను ప్రజలకు తెలియపరిచి ఈ బాపట్ల పట్టణంలో ఒక మంచి పాత్రికేయుడిగా ఆయన ఎంతో సేవలు అందించారు. అటువంటి వ్యక్తి మరి అకాల మరణం చెందటం ఈ బాపట్ల పాత్రికేయ రంగానికి ఎంతో లోటుగా భావిస్తూ ఆయనకు ఆత్మశాంతి కలగాలని చెప్పి మేము ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. యువ కళాకారుని వేదిక మీదకి రప్పించిన ఆనందబక్షి కలం పేరుతో ఎన్నో నాటికలు రచించి ఆకాశవాణి ద్వారా మెప్పు పొందిన అల్లాబక్షి సుమారు 25 సంవత్సరాలు పత్రికా విలేకరిగా నిత్య సేవలు అందించి అధికారులు ప్రజల మన్ననలు పొందిన ఆనందపక్షి మన మధ్య లేకపోవడం మనకు విచారం. దర్శకుడిగా ఎన్నో పాత్రలు ధరించి ఎన్నో నాటకాలు రచించారు. ఆయన రాసినట్టు సంఘర్షణ నాటక తెలుగు ప్రేక్షకుల్ని మొప్పించడం మూలంగా మరి 16 భాషల్లో దాన్ని తర్జుమా చేసి ఆ భాషల్లో కూడా నాటకాన్ని చేయడం జరిగింది. ఆయన రేడియో నాటకాలు చాలా రాశారు. మరి ఆయన రికార్డింగ్ రోజున కూడా జనాలు తీసుకెళ్ళి ఎంతోమంది కళాకారులు జీవం పోసినటువంటి వ్యక్తి అల్లాబక్షి. ఈనాడు బక్షి ఆయనే, అల్లాబక్షి ఆయనే. మరి ఈ రోజున ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలుగు నుడికారానికి ఆయన ప్రముఖంగా ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే కళ బతికే ఉంటుందని, కళాకారుడు బతికే ఉంటాడని ఆయన ఇచ్చినటువంటి రచనలు ఇవాటికి కూడా ప్రజల్లోకి వెళ్ళి చాలా మన్ననలు పొందుతున్నాయి. మరి ఒక పాత్రికేయుడిగా ఈనాడు బక్షి అనే పేరుతో మళ్ళీ ఈటీవీ, సిటీ కేబుల్, ఎన్టీవీ, మరి ఈటీవీ 2లో ఆయన రాసినటువంటి వ్యాసాలు ఈ టీవీలో ప్రచురించబడి ఆయన ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా పేరు పొందారు. అలాంటి వ్యక్తి మనం పోగొట్టడం చాలా బాధాకరమైన విషయం తెలియజేసుకుంటాం. అదేవిధంగా రంగస్థల నటులు మరియు రచయిత అయినటువంటి అల్లాబక్షి గారు ఉరఫ్ ఆనంద్ బక్షి గారు వారు చేసినటువంటి సేవలు రంగస్థలానికి సామాన్యమైన సేవలు కాదు. తీరం చేరని కెరటాలు, సంఘర్షణ, అనేక నాటికలు, జీవన తరంగాలు మొదలైనటువంటి ఎన్నో నాటికలు. రత్నగర్భంలో నిత్య దరిద్రులు అనే నాటకం చేస్తూ ఉండేవాళ్ళం. మమ్మల్ని వారు ఎక్కడైతే వారి నాటిక ప్రదర్శిస్తూ ఉన్నారో చైర్మన్ చంద్రయ్య అనే నాటిక, ఆ నాటికతో పాటు మా నాటికను కూడా ప్రదర్శింపజేసి మమ్మల్ని కూడా 10 మందిలో నిలబెట్టి మమ్మల్ని కూడా ఒక వర్ధమాన కళాకారులుగా గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఆనంద్ బక్షి. వారికి నేను నమస్సుమాంజులు అర్పించుకుంటూ విషయం. ప్రముఖ జర్నలిస్టు, దర్శకులు, మన కళాకారులైన ఆనంద్ బక్షి గారు మన ముందు లేకపోవటం చాలా బాధాకరం. ఈ బాపట్ల గడ్డ మీద ఒక మంచి జర్నలిస్టు, ప్రజాస్వామ్యానికి పిల్లర్లైన ఒక జర్నలిజంలోని కూడా ఒక వన్నె తెచ్చిన వ్యక్తి, ఇప్పుడున్న జర్నలిజానికి కానీ అంతకుముందు ఉన్న జర్నలిజానికి ఒక వన్నె తెచ్చిన వ్యక్తి. చాలా టీవీల్లోనూ పత్రికల్లో అందులో అంటే ఈటీవీలో ప్రముఖ అంటే ఈటీవీలో పనిచేయటం అంటే చాలా ఒక కష్టమైన పని. అటువంటి ఈటీవీలో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసి ఆయన యొక్క నిజ స్వరూపాన్ని అంటే ఆ యొక్క పత్రిక ఏ విధంగా ఉండాలి, జర్నలిస్ట్ ఏ విధంగా ఉండాలనేది ఆయన ఒక వన్నె తెచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవటం చాలా బాధాకరం. ఆయనకి మనశ్శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం.